నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువురు పంచాయతీలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ ముడియాల మురళీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నక్కలగండి కాలువకు సమీప ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా కలపను నరికి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమ వ్యవహారాల వెనుక రాజకీయ నాయకుల హస్తముందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను ఉద్దేశించి ముడియాల మురళీకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు చేసే అవినీతిని నిరూపించడానికి తాను బహిరంగ సమావేశానికి సిద్ధంగా ఉంటే రండి నిరూపించుకుందామని సవాల్ విసిరారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం టీడీపీ నేతలకి సాధ్యమని ఎద్దేవా చేశారు. అక్రమాలపై ప్రశ్నలు వస్తే సమాధానం చెప్పకుండా రాజకీయ ఆరోపణలు చేయడం తగదన్నారు. వేప తుమ్మ అరికట్టాలి. వేప తుమ్మ చెట్టు అక్రమంగా తరలిస్తున్న కరెంట్ అరికట్టాలి. వేప తుమ్మ అరికట్టాలి. మాటలను చూపిస్తారా? అదే చూపిస్తా. మాటల్లో వచ్చేసినటువంటి పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముఖ్యంగా ధన్యవాదాలండి. సో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో గొడుగులూరి మాలకొండరాయుడు అనే వ్యక్తి ఇరువురు గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ కలప గురించి చాలా తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు గుప్పించాడు. దానిలో భాగంగా యాక్చువల్గా ఏదైతే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా నవ్వు వచ్చేసింది. ఎందుకు అంటే నేను గత ప్రెస్ మీట్లో నేను చెప్పినటువంటి క్లియర్ కట్గా అడిగాను. 518కి సంబంధించిన సర్వే నెంబర్లో మీరు ఏ రకంగా ఈ అక్రమ కలపను తరలిస్తారని, ఆ అక్రమ కలప గురించి. రెండోది, వేప చెట్టు, తుమ్మ చెట్టు, తర్వాత దానికి సంబంధించి అడవి జాతి మొక్కలు కొట్టమని ఏ ఆక్షన్లో ఇచ్చారు? ఆక్షన్లో ఇచ్చింది కేవలం కర్ర చెట్టు మాత్రమే, ఇది కంప చెట్టు మాత్రమే కొట్టమని చెప్పేసి మీకు ఆక్షన్లో ఇచ్చారు. రెండోది, ఆక్షన్కి సంబంధించినటువంటిది ఆయకట్టు పై భాగంలో మీకు ఎవ్వరు కూడా ఆక్షన్లో మెన్షన్ చేయలేదు. రెండో పాయింట్ నెంబర్ 2, మీరు ఏదైతే ఆ విలేజ్ పేర్లు చెప్పారో, తిమ్మారెడ్డిపల్లి కావచ్చు, కొండారెడ్డిపల్లి కావచ్చు, డక్కునూరు కావచ్చు, హుసేన్ నగర్ కావచ్చు, రామాపురం కావచ్చు, కాకులవారిపల్లి కావచ్చు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ ఆయకట్టు కింద భాగం, అంటే 2 కాలువలకు సంబంధించిన దాంట్లో ఈ ఊర్లు ఉన్నాయి. మూడో పాయింట్, ఆ ఊర్లకు సంబంధించింది కాలువ కట్టుకు సంబంధించిన కర్ర గురించి నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. రెండోది, ఆయన ఇంకొక చైర్మన్ మధు గారు మాట్లాడారు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని. అయ్యా, 1958లో ఈ డ్యాముకు సంబంధించినటువంటి మా రెవెన్యూ సుమారుగా 8,000 ఎకరం, ఇరువురు గ్రామ రెవెన్యూ 8,000 ఎకరంలో ఉండే రెవెన్యూ పరిధిది. ఆ గ్రామాల్లో భాగంగా ఆ రోజు నాయుడుపల్లి కావచ్చు, గొల్లపల్లి పంచాయతీ కావచ్చు, లేకపోతే ఇరువురు పంచాయతీ, దగ్గర 11 ఊర్ల పంచాయతీ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చాడు. సబ్జెక్టు గురించి మాట్లాడా? ఆక్షన్ గురించి ఆయన మాట్లాడాడు. ఆక్షన్ వేసాము అని. ఆయన కొట్టిన కంపచర్లో కూడా ఒక్క సర్వే నెంబర్ అయినా మెన్షన్ చేసిండా? ఆ పెద్ద మనిషి ఆయన ఒక్క సర్వే నెంబర్ అని మీ ప్రెస్ మీట్లో మెన్షన్ చేసిండా? ఎక్కడ మెన్షన్ చేయాల. రెండోది, మీ విజువల్స్లో చూపించారు మీరు కూడా, లాస్ట్ గత ప్రెస్ మీట్లు కావచ్చు, నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడైనా సరే యాపకర్ర విజువల్సే కనపడుతున్నాయి మీకు. తుమ్మ చెట్లు, యాపకర్రలు, గొడ్డిక చెట్లు, అడవి జాతికి సంబంధించినవి మాత్రమే కనపడుతున్నాయి. మిగతాది ఏమన్నా కంప గురించి ఏమన్నా కనపడుతుందా అక్కడ? దాని గురించి మాట్లాడకుండా వచ్చేసి ఏదేదో మాట్లాడతాడు. 11 సీట్లు అంట, దాని గురించి కూడా మాట్లాడదాం. తర్వాత మనం ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు దగ్గర కొన్ని 100 మంది 1000 మంది చూస్తారు. భాష ప్రధానం, ఎప్పుడైనా భాష ప్రధానం. నువ్వు వచ్చేసి రౌడీ ముఖాలు నేను వెనకేసుకొని మాట్లాడుతున్నానంట. ఇలాంటి రౌడీ ముఖాలు చూడండి. ఈయన మాజీ సర్పంచ్, ఈయన 10 మందిని మర్డర్ చేసేసి రౌడీ షీట్ ఓపెన్ చేయించుకున్నాడు. ఇది అనుకునే వాళ్ళు రైతులు, వాళ్ళు కూడా పాపం అదేదో సినిమాలాగా పీకలు కోసేసి మా చేత రౌడీ షీకలు పెట్టుకొని నేను ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చేస్తున్నానంట. రెండోది, నేను డిన్నర్లు పెడుతున్నానంట.
డిన్నర్లు మందు పెట్టించి అబ్బా ఈ మధ్యకాలంలో ఫైల్ లేకొచ్చా అని చెప్తున్నాడు. నేను ఏ డిన్నర్ పెట్టి యాడికి వచ్చానయ్యా? రెండోది ఆయన అంటున్నాడు చెంచాగాళ్ళు